వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీట్ రీ ఎగ్జామ్ లో మాల్ ప్రాక్టీస్ కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డాడు అచ్చంపేట విద్యార్థి. అతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధానంగా పరీక్ష జరుగుతుండగా కడుపు నొప్పి అని టాయిలెట్ లోకి వెళ్లారు సదరు విద్యార్థి. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇన్విజిలేటర్లు. గూగుల్ క్రోమ్ లో జవాబులు వెతుకుతూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధానంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ చర్చ మాత్రం ప్రస్తుతం అంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. నీట్ అత్యంత కఠినమైనటువంటి పరీక్ష. దానికి ప్రిపేర్ అవ్వడం దగ్గర నుంచి ఎగ్జామ్ నిర్వహించేటువంటి వైరం, మరి ముఖ్యంగా ప్రశ్న పత్రాల్లో వచ్చేటువంటి ప్రశ్నల వరకు కూడా అన్ని కఠినంగా జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఎగ్జామ్. కానీ ఒక విద్యార్థి పరీక్ష కేంద్రం లోపలికి సెల్ ఫోన్ ను ఏ విధంగా తీసుకొని వెళ్లారు, ఇదే ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది. దేశవ్యాప్తంగా అతి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి నీట్ పరీక్షకు సంబంధించి రీ ఎగ్జామ్ ను తాజాగా నిర్వహించేటువంటి పరిస్థితుల్లో అచ్చంపేటలో జరిగినటువంటి ఈ మాల్ ప్రాక్టీస్ సంబంధించిన మాత్రం సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో మరి ముఖ్యంగా అత్యంత కీలకంగా అచ్చంపేటకు సంబంధించినటువంటి విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్ కు వచ్చారు. అతని హాల్ టికెట్ తో పాటుగా అతను తీసుకొచ్చినటువంటి ఐడి కార్డులు అన్ని పరిశీలించి ఆ విద్యార్థిని లోపలికి పంపించడం జరిగింది. సాధారణంగా ఎలక్ట్రికల్ వస్తువులు కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి డివైస్లు కానివ్వండి, సెల్ ఫోన్స్, మరి ముఖ్యంగా ఇయర్ పోడ్స్ ఇలాంటి వాటికి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతి ఉండదు. పూర్తి స్థాయిలో చెక్ చేసినటువంటి తర్వాత కేవలం పెన్ తో పాటుగా హాల్ టికెట్ పైన ఉన్నటువంటి మార్గదర్శకాలకి లోపడి మాత్రమే విద్యార్థిని లోపలికి పంపించడం ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగా మనం చూస్తూ ఉంటాం. కానీ విద్యార్థి లోపలికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర సెల్ ఫోన్ ఏ విధంగా వచ్చింది? లోపల అతను బాత్రూమ్ లోకి వెళ్లి కడుపు నొప్పి అనేటువంటి ఒక కారణం చెప్తూ లోపలికి వెళ్ళిన తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ప్రశ్నలను వెతుకుతూ జవాబుల కోసం పూర్తి స్థాయిలో వెళ్తున్నటువంటి సెర్చ్ చేసేటువంటి విధానం. ఎంతసేపటికి రాకపోయేసరికి ఒక్కసారిగా ఇన్విజిలేటర్ కు అనుమానం రావడం, పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత వెంటనే ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళడం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, ఈ పరంపర మొత్తం కూడా జరగడం జరిగింది. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు సంబంధించినటువంటి 18 ఏళ్ల విద్యార్థి రాగన్నగూడలోని జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాయడానికి రావడం జరిగింది. అతనితో పాటే సెల్ ఫోన్ ను తీసుకొని వెళ్లారా, లేదా ముందుగానే సెల్ ఫోన్ ను లోపల ఉంచేటువంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారా? జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కాబట్టి సాధారణంగా గ్రామ పరిసరాల్లో లేదా పట్టణ పరిసరాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. తనకు పడినటువంటి ఎగ్జామ్ సెంటర్ కి ముందుగానే ఆ విద్యార్థి చేరుకొని సెల్ ఫోన్ ను అక్కడ పూర్తి స్థాయిలో ఒక సెక్యూర్ గా పెట్టాడా, లేదా అతనితో పాటే తీసుకొని వెళ్ళారా? ఒకవేళ అతనితో పాటే తీసుకొని వెళ్తే స్టార్టింగ్ లో ఎగ్జామ్ లోపలికి సెంటర్ లోపలికి అనుమతించేటువంటి నేపథ్యంలో సెక్యూరిటీలో తీవ్రమైనటువంటి భద్రతా లోపాలు కనబడుతున్నాయా? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారుతున్నాయి. ఎంతసేపటికి బయటికి రాకపోవడం, లోపలికి వెళ్ళడం, మరి ముఖ్యంగా పూర్తి స్థాయిలో అతన్ని చెక్ చేస్తే మాత్రం తనతో పాటుగా సెల్ ఫోన్ కూడా కనబడింది. సెల్ ఫోన్ లో గూగుల్ క్రోమ్ లో ఈ రోజు నీట్ పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్, దానికోసం అతను వెతుకుతున్నటువంటి ఆన్సర్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ అయి ఉన్నాయి. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా కూడా ఆ విద్యార్థిని పట్టుకున్నారు. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సెక్షన్ 318 క్లాస్ 4 ప్రకారం పబ్లిక్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి యాక్ట్ 2024 ప్రకారం అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ ని రాసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఎన్టీఏ తీసుకున్నటువంటి కొన్ని చర్యల వల్ల, పేపర్ లీక్ వల్ల గతంలో రాసినటువంటి పరీక్ష రద్దవడంతో చాలా మంది ఇంకా క్లియర్ కట్ గా ప్రిపేర్ అవ్వడం, గత పేపర్ ఎగ్జామ్ రాసినటువంటి దాన్ని క్యాన్సిల్ చేయడం, నెక్స్ట్ పేపర్ ఎలా ఉంటుందో అనేటువంటి ఆతృత, ఆలోచన, ఆవేదన, ఆందోళన ఈ మొత్తం కూడా విద్యార్థుల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. కనీసం ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో చాలా మంది విద్యార్థులు పరీక్షకి దూరం అయిపోయారు. తల్లిదండ్రులు కాళ్ళు వేలు పట్టుకున్నా లోపలికి అనుమతించలేదు. కానీ కనీసం లోపలికి వెళ్ళినటువంటి వారు ఒక శ్రద్ధతో ప్రిపరేషన్ పక్కన పెట్టేసి ఇలాంటి మాస్ ప్రాక్టీస్ కి పడ్డం, అంటే ఇలాంటి కాపీ కొట్టేటువంటి విధానానికి పాల్పడడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. సోషల్ మీడియాలో కూడా విమర్శల వైనం కురిపిస్తున్నారు. ఒకటి, ఆ విద్యార్థికి సంబంధించినటువంటి విమర్శలు వస్తుంటే, రెండు, పరీక్షా కేంద్రంలో ఉన్నటువంటి భద్రతా లోపాలపైన కూడా వరుసగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ తాజాగా చేపట్టినటువంటి ఈ చర్య వల్ల ఆ విద్యార్థి భవిష్యత్తు, కెరీర్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం ఇలాంటి భారీ మాల్ ప్రాక్టీస్ కి పాల్పడుతూ దొరికినటువంటి విద్యార్థుల పైన తీవ్రమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. పరీక్షను కూడా అతను రాసినటువంటి ఎగ్జామ్ ను రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాసినటువంటి నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అతని యొక్క ఫలితాలు
పూర్తిగా రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా అతన్ని డీబార్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. భవిష్యత్తులో ఎన్టీఏ నిర్వహించేటువంటి ఎలాంటి పోటీ పరీక్షలకైనా, నీట్ అయినా, జేఈ అయినా ఇలాంటివి రాయకుండా అతని పైన కొన్ని సంవత్సరాల పాటు లేదా శాశ్వతంగా డీబార్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం నిందితుడైనటువంటి విద్యార్థిని పోలీసులు విచారించగా అతని ఒత్తిడి లేదా సులభంగా ప్రధానంగా మార్కులు సాధించడం కోసం తన ప్రిపరేషన్ చేయలేకపోయాను కాబట్టి సో ఎలాగైనా నేను క్వాలిఫై అవ్వాలి, ఎలాగైనా ఎగ్జామ్ రాసి నేను మినిమం మార్క్స్ అన్న తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఇలాంటి తప్పు చేసినట్లుగా అంగీకరిస్తారేమో అనేటువంటి ధోరణిలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేశారు. అయితే ఈ ప్లాన్ వెనకాల అతను ఒక్కడే ఉన్నారా లేదా అతనికి ఎవరైనా సహకరించారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కానీ ప్రెసెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ప్రధానంగా మెటల్ డిటెక్టర్లు కానివ్వండి, లేదా సెల్ ఫోన్ కి సంబంధించినటువంటి నెట్ సిగ్నల్స్ మీద కానివ్వండి, సీసీటీవీ కెమెరాలు కానివ్వండి, దీంతో పాటుగా భారీ స్థాయిలో అక్కడ పోలీసులు, కేంద్ర బలగాలు మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షల్ని అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య నిర్వహిస్తూ ఉంటాం. కానీ పరీక్షా కేంద్రాల వెనుక నుంచి ప్రధానంగా గోడలు దూకి వెళ్లి లోపల సెల్ ఫోన్ పెట్టడం, లేదా అతనితో పాటుగా పోలీసులకి చిక్కకుండా సెల్ ఫోన్ ని తీసుకొని వెళ్ళడం, లేదా అతను లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి ఎవరో ఒకరు సెల్ ఫోన్ అందించేటువంటి ప్రక్రియ చేపట్టడం, అంటే పక్కా ప్లాన్ తో, ప్రీ ప్లాన్ తోనే ఈ విద్యార్థి ఇలా చేసినట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అతనికి సహకరించిన లేదా అతని తప్పులో ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తుల పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడే పరీక్షా కేంద్రం యొక్క లోపాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. పరీక్షా కేంద్రంలో భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేటువంటి దానిపైన విపరీతమైనటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనా నీట్ రీ ఎగ్జామ్ లో మాత్రం మాల్ ప్రాక్టీస్ మాత్రం కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినటువంటి అచ్చంపేట విద్యార్థి అరెస్ట్ అయ్యారు. ప్రధానంగా పరీక్ష జరుగుతుండగా కడుపు నొప్పి అని టాయిలెట్ లోకి వెళ్ళినటువంటి విద్యార్థి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి ఇన్విజిలేటర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గూగుల్ క్రోమ్ లో జవాబులు వెతుకుతూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.